జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా మాస్ యోగా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హాజరవుతారని, ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 14న సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తామని, జిల్లా నుండి 80,000 మంది యోగా ఔత్సాహికులు విశాఖకు వెళ్లి ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని, ప్రజలు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రావు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, వివిధ స్వచ్ఛంద సంస్థల యోగా కేంద్రాల వద్ద ప్రతినిధులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగా అందరం యోగా ఈ కార్యక్రమంలో గౌరవనీయులు గుంటూరు జిల్లా కలెక్టర్ ర్యాలీని ప్రారంభించారు. దయచేసి ప్రజలందరూ బాగుంటారు. భాగంగా ప్రోగ్రాం కార్యక్రమాల్లో వెళ్తున్నాం. ఇప్పటికే అనేక వ్యవస్థలు ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి ముందుకు సాగుతున్నాం. అవకాశం కలుగుతుందని శుభాకాంక్షిస్తున్నాం. డాక్టర్ యోగా రేపు జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గత 4 రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా మీద అవగాహన జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలో గౌరవ కలెక్టర్ గారు శ్రీ స్వప్నిల్ దినకర్ గారు, అలాగే ఇతర జిల్లా యంత్రాంగం అంతా కూడా కలిపి ఈరోజు పెద్ద ఎత్తున శ్రీకాకుళంలో ర్యాలీ జరపడం జరిగింది. దీనివల్ల ప్రజలందరికీ, అదే కాకుండా గ్రామాల్లో కూడా ఉపాధి హామీ కూలీలతో సహా ప్రతి ఒక్కరూ ఈరోజు ర్యాలీలో పాల్గొంటున్నారు ప్రతి గ్రామంలో. దీనివల్ల ప్రతి ఒక్కరికి యోగా మీద అవగాహన కల్పించడం కోసం, తద్వారా మానసిక ప్రశాంతతను ఇవ్వడమే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యోగాని ఈ ఒక్క రోజుతో కాకుండా ప్రతి ఒక్కరికి ఇది డైలీ లైఫ్లో ఒక భాగంగా దీన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో దీనికి సక్సెస్ అందరూ కూడా ముందుకు వచ్చి సక్సెస్ చేయాలి.
ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ ప్యాటర్న్ అనేది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. అలాగే ప్రతి దగ్గర ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. ప్రతి ఊర్లో కూడా దీనికి ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పిస్తున్నాం కనుక తప్పకుండా అందరూ తెలుసుకోవాలి. ఇంకా ఎవరికైనా ఎక్కడైనా ఇన్స్ట్రక్టర్స్ ఇబ్బంది ఉంటే మాకు సంప్రదిస్తే తప్పకుండా పంపిస్తామని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ సెలవు. శ్రీకాకుళం జిల్లా ఒక డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ యోగా ఆంధ్ర మీద ఒక పెద్ద ర్యాలీ మనం ఈరోజు పెట్టాం. ఇది కాకుండా ఒక 6,000 చిన్న చిన్న పాయింట్స్లో ప్రతి ఒక్క గ్రామంకి ప్రతి ఒక్క సచివాలయంకి అక్కడ కూడా మినీ ర్యాలీస్ యోగా మీద పెట్టాం. సో ఈ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ కొండి శంకర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న మన యోగాంధ్ర టీం అంటే మన ఆర్డీఓతో పాటు క్రీడా మిత్రులతో పాటు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఈ ర్యాలీకి భారీ ఎత్తున రావడం జరిగింది. ఇది ఈరోజు ప్రభుత్వం ఆదేశం మేరకు మనం ఒక మెగా ర్యాలీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, అలాగే ఒక దాదాపు ఒక 6,000 పాయింట్స్లో మన జిల్లాలో ఉన్న 6,000 పాయింట్స్లో చిన్న చిన్న ర్యాలీస్ యోగా మీద పెట్టడం జరిగింది. ఇది ఎందుకని అంటే 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరూ యోగా చేయమని, అలాగే మన విశాఖపట్నంలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో మనం అక్కడ కూడా ఒక 5 లక్షల మందికి యోగా చేయబోతున్నాం. ఇది కాకుండా ప్రతి చోట్ల అంటే ప్రతి విలేజ్ వారీగా సచివాలయం వారీగా మనం ట్రైనింగ్ కూడా మనం ఇవ్వబోతున్నాం. సో కాబట్టి పబ్లిక్కి ఇంకా అవేర్నెస్ జరగడానికి ఇంకా పెంచడానికి, ఇది కాకుండా పబ్లిక్ని ఇంకా యోగా వైపు ఇంకా తీసుకురావడానికి మనం ర్యాలీస్ ఈరోజు మనం తీసుకున్నాం. దీంతో పాటు తర్వాత 14వ తేదీన అంటే 21 నుంచి ఒక వారం ముందుగా ఒక డ్రెస్ రిహర్సల్ లాగా అంటే 21 రోజున మనం ఎలా చేయబోతామో అలాగే ఒక డ్రెస్ రిహర్సల్ లాగా పోటీసిన కూడా అన్ని చోట్ల యోగా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్